నమస్తే. నేను మీ బాబీ వర్ధన్. బీబీసీ వాయిస్ ఛానల్లోని కామెంటరీ బాక్స్ కార్యక్రమానికి స్వాగతం. అమరావతి ఇది ఓ ప్రాంతం పేరు కాదు, ఆంధ్రుల ఆత్మ గౌరవ పతాకం. ఓ దార్శనికుని మస్తిష్కంలోంచి పుట్టుకొచ్చిన ప్రపంచ నగర నమూనా. దిక్కుమొక్కు లేని విభజిత రాష్ట్రానికి ఓ రాజధాని కోసం కోట్ల జనం గొంతెత్తి ఆకాంక్షలతో పాడిన భక్తి గీతం. దీక్షా దక్షతలు ప్రభవించిన శ్రమశక్తి గీతం. ఓ దార్శనికుడు స్వప్నించిన సర్వాంగ సుందర మహానగర ప్రాకారం. బుద్ధుడు నడయాడిన నేల సంతరించుకోబోతున్న స్వర్ణాకారం. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అభివృద్ధి మంత్రంగా రూపుదిద్దుకోబోతున్న రాజధాని విశ్వరూపం, విశాల ప్రయోజనాల వినూత్న రూపం. వేల మంది రైతుల దగ్గర భూములు స్వీకరించారు. ఇంకొంత భూమిని సేకరించారు. దాదాపు 50,000 ఎకరాల భూమి పోగయింది. మరో 40,000 ఎకరాలను స్వచ్ఛందంగా ఇస్తామని ముందుకొస్తున్నారు రైతులంటూ సాక్షాత్తు పురపాలక శాఖ మంత్రి నారాయణ గారు చేసిన ప్రకటన తాజా పరిణామం. ఎన్నెన్నో పరిశ్రమలు, జాతీయ స్థాయి విద్యా సంస్థలు, పర్యాటక వినోద రంగ వ్యవస్థలు, ఎన్నో ఒప్పందాలు, లక్షల కోట్ల పెట్టుబడికి అంగీకారాలు, లక్షల్లో ఉపాధి అవకాశాలకు హామీలు. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నిధులతో వడివడిగా అడుగులు వేస్తున్న సన్నాహాలు. వచ్చే నెలలో సాక్షాత్తు ప్రధానమంత్రి మరోసారి నిర్మాణ పనులకు కొబ్బరికాయ కొట్టేందుకు వస్తున్నారు. ఇది అమరావతి పరుగును ఆపడం ఎవరి వల్ల కాదు అనే దానికి ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. హైదరాబాద్లో ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ కొనసాగవచ్చు అని విభజిత చట్టంలోని స్పష్టంగా ప్రస్తావించినప్పటికీ మనం దాన్ని వినియోగించుకోలేకుండా ఎందుకు వచ్చాము అంటే, ఆంధ్రోళ్ళు అని ప్రతిరోజు హేళనలు చేస్తున్న వాతావరణాన్ని భరించలేక, ప్రతి చిన్న పనికి సహాయ నిరాకరణ చేస్తున్న వైనాన్ని జీర్ణించుకోలేక మనం చంద్రబాబు నాయుడు గారి మాటల్లో చెప్పాలంటే మోటా ముల్లె సర్దుకుని ఒట్టి చేతులతో ఆంధ్ర రాష్ట్రానికి వచ్చేసాం. అభివృద్ధి అంతా అక్కడే వదిలేసి ఒట్టి చేతులతోనే వచ్చేసాం. కమిటీలు, నివేదికలు, కన్సల్టెన్సీలు, నమూనా రాజధాని రేఖాచిత్రాలు, ఒక ప్రక్క పరిహాసాలు, అపోహలు, అనుమానాలు, అవమానాలు ఎన్నెన్నో దాటుకొని ఇప్పటికీ అమరావతి శకటం పట్టాలెక్కబోతోంది. లక్షల కోట్ల రూపాయలు వెచ్చించి అక్కడ పెరిగిన ముళ్ళ కంపలన్నిటినీ తీసేసి ఒక విశాలమైన రహదారుల నిర్మాణంతో దానికి పూర్వ వైభవం రాబోతుందని చెప్పి అందరూ ఆశిస్తున్న తరుణంలో ఇప్పుడు ప్రధానమంత్రి మే నెలలో వచ్చి దానికి మరోసారి శంకుస్థాపన అంటే పునర్ప్రారంభ పనులకు శంకుస్థాపన చేయబోవటం అనేది ఒక విధంగా మంచి పరిణామంగా మనం చెప్పుకోవాలి. ఎందువలనంటే గతంలో వచ్చినప్పుడు ప్రధానమంత్రి హోదాలో నరేంద్ర మోడీ గారే వచ్చారు. వచ్చినప్పుడు అన్ని నదుల నుంచి సేకరించిన ఒక చెంబుడు నీళ్లు, రకరకాల ప్రదేశాల నుంచి తీసుకొచ్చిన మట్టి ముంతడు తీసుకొచ్చి ఇచ్చారు అనే విమర్శలు స్వపక్షంలోనూ విపక్షంలోనూ గతంలో వినిపించాయి. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ఇప్పుడు భారతీయ జనతా పార్టీతో జోడీ కట్టి కూటమిగా ఎన్నికల్లోకి వెళ్ళిపోయి ఎన్డీఏ ప్రభుత్వము ఇక్కడ రాష్ట్రంలో కూడా ఉంది. అంటే డబుల్ ఇంజిన్ ఉంటే ఏం జరగబోతుందో, అది అభివృద్ధికి ఎంతవరకు తోడ్పాటు అందించబోతుందో అనేదాన్ని మనం ప్రత్యక్షంగా ఇప్పుడు చూడబోతున్నాం అనే దానికి సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకు అమరావతి? ఇందాక మనం మాట్లాడుకున్నట్టు కొత్త రాష్ట్రానికి
రాజధాని ఎక్కడ ఉండాలి అనే దాని మీద కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీ వేసింది. ఆ కమిటీ కొన్ని సంగతులు చెప్పింది. అలాగే మళ్ళా శివరామకృష్ణన్ కమిటీ వేశారు. ఆ కమిటీ కూడా సుదీర్ఘమైన పర్యటనలు చేసి పరిశోధన చేసి వారు కూడా రకరకాల ప్రాంతాల్లో సూచించారు. ఒకసారి ఉమ్మడి ప్రకాశం జిల్లా దొనకొండలో ఉన్నారు. అలాగే ఉయ్యూరు, నూజివీడు పరిసర ప్రాంతాల్లో కూడా రాజధాని వస్తే బాగుంటుంది, అది అన్ని ప్రాంతాలకు సమదూరంలో ఉంటుంది అని చెప్పి వచ్చినప్పటికీ చంద్రబాబు నాయుడు గారు దీని మీదే, అమరావతి మీదే పట్టుబట్టి కూర్చున్నారు. దానికి అనేకమైన కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా అటు రాయలసీమ నుంచి ఇటు ఇచ్చాపురం దగ్గర నుంచి ఉత్తరాంధ్ర ప్రాంతం మొత్తానికి మధ్యలో భౌసరికంగా అంటే భౌగోళికంగా ఈ ప్రాంతం ఉందని కనుక అన్ని ప్రాంతాల వారికి అందుబాటులో అనువుగా మధ్యలో ఉన్నది అనేది ఒక కలిసి వచ్చే అంశంగా చంద్రబాబు నాయుడు గారు తొలి నుంచి వాదన చేస్తూ వచ్చారు. విజయవాడ, గుంటూరు నగరాలతో కంబైన్ చేసి ఒక మహానగరంగా అమరావతిని రూపుదిద్దడానికి ఆస్కారం ఉంటుంది. అది వారు అంటున్నట్టు ప్రపంచ నగరంగా, విశ్వనగరంగా ఎదగడానికి చాలా మటుకు అవకాశాలు ఉన్నాయనేది ఇంకొక అంశం. దేశంలోనే అత్యంత పెద్దదైన రైల్వే స్టేషన్ అక్కడికి రాబోతుంది. రైల్వే స్టేషన్తో పాటు దానికి అనుబంధ కర్మాగారాలు కూడా అమరావతిలోకి రావాలనేది ఒక ఆలోచనగా ఉంది. ఒకవేళ ఆ అతిపెద్ద రైల్వే స్టేషన్ కనుక అమరావతిలో వస్తే దేశంలోని అన్ని రాష్ట్రాలకు కనెక్టివిటీ పెరుగుతుంది. తద్వారా ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి మన దేశంలో ఉన్న పారిశ్రామికవేత్తలు రావడానికి ఈజీ అవుతుందనేది ఇంకొకటి ఉన్నది. దేశం గర్వించేలా, ప్రపంచం అంతా మన వైపు చూసేలా రూపుదిద్దుకోబోతున్న అంతర్జాతీయ గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం కూడా ఇంకొక హైలైట్గా అమరావతికి నిలవబోతుంది. చాలామంది అంటున్నది ఏంటంటే, ఎక్కడైనా విమానాశ్రయాలు ఊరి చివరిలో, నగరానికి చివరిలో ఏర్పాటు చేస్తారు. ఎందుకంటే భవిష్యత్తులో విస్తరణకు అవకాశం ఉండటం కోసం అక్కడ ఎక్కువ భూమి లభిస్తుంది కనుక అక్కడ చేయాలి. కానీ నగరానికి మధ్యలో ఇది చేస్తే ఇప్పుడు అమరావతి ఏమీ ఏర్పాటు కాని పరిస్థితిలో ఉంది కనుక అది అక్కడ కనుక ఈ విమానాశ్రయం, అంతర్జాతీయ విమానాశ్రయాన్ని, గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయాన్ని ఏర్పాటు చేస్తే దాని చుట్టుపక్కల ప్రాంతాలన్నీ అభివృద్ధి చెంది దానంతటదే ఒక మహానగరంగా రూపుదిద్దుకునే ఆస్కారం ఉంది. అందువలనే గ్రీన్ఫీల్డ్ అనేది అక్కడికి వస్తుంది. విజయవాడలో ఇప్పటికే మనకు ఒక విమానాశ్రయం ఉంది, దానికి కూడా అంతర్జాతీయ హోదా ఉంది. మరి అలాంటప్పుడు ఇది ఎందుకు అనే దానికి సమాధానం కూడా ఉంది. అక్కడ హైదరాబాద్లో శంషాబాద్ విమానాశ్రయంతో పాటు బేగంపేట విమానాశ్రయం ఉన్నట్టే ఇక్కడ కూడా గ్రీన్ఫీల్డ్, మనకి అమరావతిలో గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయం వస్తే మన గన్నవరంలో ఉన్నది మామూలుగా ఇంకొన్ని అవసరాలకు పనికొస్తుంది అనేది కూడా సమాధానంగా మనకి కనిపిస్తోంది. ఇక 5 జిల్లాలు, ఎన్టీఆర్, కృష్ణా, అలాగే మన పశ్చిమ గోదావరి, ఏలూరు, ఈ 5 జిల్లాలను కలుపుతూ పెద్ద ఔటర్ రింగ్ రోడ్డు కనుక వస్తే అది 8,000 పైచిలుకు చదరపు కిలోమీటర్ల రేడియస్లో, విస్తీర్ణంలో ఈ మహానగరం అనేది ఏర్పాటయ్యే ఆస్కారం ఉన్నది. ఇది ఔటర్ రింగ్ రోడ్. అలాగే మనకి చాలా విశాలమైన రోడ్లతో, దాదాపు 8 లైన్స్, 10 లైన్స్, 12 లైన్లు, 12 లైన్ రహదారులతో ఇన్నర్ రింగ్ రోడ్ను కూడా ఏర్పాటు చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి అక్కడ. సో ఇక అసెంబ్లీ, శాశ్వతమైన అసెంబ్లీ. ఇప్పటిదాకా మనం ఒక తాత్కాలికమైన అసెంబ్లీలో అరకొర సౌకర్యాలతో గడుపుతూ వచ్చాము. అలా కాకుండా ఒక పక్కా అసెంబ్లీ అనేది ఇప్పుడు ఏర్పాటు కాబోతోంది. అలాగే సచివాలయం, సెక్రటరియేట్ కూడా చాలా పగడ్బందీగా, ఇప్పుడు అద్దెళ్లలో అక్కడ ఇక్కడ ఒక ఆఫీస్ ఉంటే, ఇక్కడ ఉంటే మరో ఆఫీస్ మరో చోట, ఇలాగా గుంటూరులోను, అలాగే విజయవాడలోను కొన్ని ఇళ్లను, భవంతులను తీసుకుని ఆ ప్రాంతాల్లో ఈ ఆఫీసులన్నీ నిర్వహణ చేస్తూ ఉండటం అనేది కాస్తంత ఇబ్బందిగా ఉంది పరిపాలన. కనుక మంచి సెక్రటరియేట్ అనేది ఒకటి నిర్మిస్తారు. అంటే దీర్ఘకాలిక ప్రణాళికగా ఇది. అలాగే హైకోర్టు, గతంలో హైకోర్టును కర్నూలుకు మారుస్తారు, కర్నూలు అనే హామీలు వచ్చినప్పటికీ అది అంతగా ముందుకు సాగలేదు కనుక అక్కడ కర్నూలుకు కొన్ని అవకాశాలు కల్పించేదానికి ఇక్కడే హైకోర్టు, అంటే అసెంబ్లీ, సెక్రటరియేట్ అండ్ హైకోర్టు ఒకే చోట ఉండాలనే ఉద్దేశంతో అమరావతిలో వీటిని ఏర్పాటు చేయడానికి అత్యంత వేగంగా సన్నాహాలు జరుగుతున్నట్టు మనకు తెలుస్తుంది.
ఇక ఇప్పటిదాకా మనం మనం అనుకున్నదంటే ఇప్పుడున్న అసెంబ్లీకి రేపు రాబోయే అసెంబ్లీకి తేడా ఏంటి అంటే, ఇప్పుడున్న అసెంబ్లీ ఒక స్వల్పకాలిక అవసరాల కోసమే ఏర్పాటు చేశారు. చాలా చిన్నదిగా ఉంది అది. ఎందుకంటే ఒకవేళ డీలిమిటేషన్ గనుక జరిగితే, భవిష్యత్తులో డీలిమిటేషన్ జరిగితే అసెంబ్లీ స్థానాలు పెరిగే అవకాశం ఉంది. అసెంబ్లీ సభ్యులు పెరిగే ఆస్కారం ఉంది. అలాగే దానికి అనుగుణంగానే మండలి సభ్యులు కూడా పెరిగే ఆస్కారం ఉంది కనుక వారందరికీ అకామిడేట్ చేయడానికి మనకు ఒక విస్తృతమైన అసెంబ్లీ కావాలి. సో దానికి కూడా ఇక్కడ ఇప్పుడు సన్నాహాలు జరుగుతున్నాయి. సరిపడా భూమి అక్కడ మనకు ఉందని చెప్పి అనుకున్నది. ఇక దీనికి నిధులు ఎక్కడనే దాని మీద కూడా చాలా తర్జన భర్జనలు జరుగుతూ ఉన్నాయి. గతంలో ఉన్న ప్రభుత్వం చేసిన తొలి విమర్శ ఏంటంటే, ప్రైమరీ విమర్శ ఏంటంటే 1,00,000 కోట్ల నిర్మాణంతో ఖర్చుతో అమరావతిని ఏర్పాటు చేస్తారట. కేవలం 1,00,000 కోట్లు మాత్రం బడ్జెట్లో సగం దానికి పోతే మిగతా అంతా ఏం చేస్తారు అనేది, మిగతా అభివృద్ధి సంగతి ఏంటి, మిగతా ప్రాంతాలు కూడా ఏమైపోతాయి అని చెప్పి ఒక ఆందోళన గతంలో వ్యక్తం చేశారు. కాకుంటే ఇప్పుడేంటంటే ఇది వన్ టైం క్యాపిటల్ అంటారు. ఒకసారి మాత్రమే దాన్ని ఖర్చు పెడతాం. ప్రతి ఏడాది మన బడ్జెట్లోంచి 1,00,000 కోట్లు తీయటం కాదు, ప్రతి ఏడాది కాకుండా ఇలా చేస్తారు. పైగా చంద్రబాబు నాయుడు గారు ఒక మాట పదే పదే చెప్తూ వస్తున్నారు. ఏంటంటే ఆ సంపద సృష్టి వాళ్ళతోనే అమరావతిని నిర్మిస్తాము. అంటే ఏంటి సంపద సృష్టి అంటే? సెల్ఫ్ ఫినాన్స్. కొన్ని పరిశ్రమలు కనుక అక్కడ స్థాపిస్తే ఆ పరిశ్రమల ద్వారా వచ్చే ఆదాయంతోనే అవంతటికవే అక్కడ ఏర్పాటు అవుతారు. దాన్ని మనం సెల్ఫ్ ఫైనాన్స్ సిస్టమ్ అంటాం. సో మనం ఎక్కడి నుంచో నిధులు ఎక్కువ తీసుకోవాల్సిన నిధులు రావాలి, తప్పనిసరిగా నిధులు కావాలి. కానీ అక్కడ సెల్ఫ్ ఫైనాన్స్తోనే అక్కడ నిర్మాణానికి కొంత వెసులుబాటు ఉంటుందనేది వారు చెప్పిన సమాధానంగా మనం అర్థం చేసుకోవాలి. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ సహకారంతో 45,000 కోట్ల రూపాయలు రుణంగా ఇవ్వడానికి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అనేది అంగీకారం చేస్తుంది. దానికి కేంద్ర ప్రభుత్వం హామీగా ఉంటుంది. అది రుణమే తప్ప నిధులు కాదు అని చెప్తున్నారు. ఎందుకంటే విభజన చట్టంలో కేంద్ర ప్రభుత్వమే రాష్ట్ర రాజధాని నిర్మించాలనే ఒక ప్రతిపాదన ఉంది. అంటే ఒక క్లాస్ దాంట్లో ఉంది. అది పూర్తి సహకారం అంటే నిధులన్నీ కేంద్ర ప్రభుత్వమే ఇస్తుందా, లేకపోతే ఎక్కడి నుంచి అయినా నిధులు తీసుకునే వెసులుబాటుకు ఫెసిలిటేటర్గా కేంద్రం ఉంటుందా అనే దాన్ని అక్కడ స్పష్టంగా చెప్పలేదు కనుక తప్పనిసరిగా ఇప్పుడు మనకి ఎక్కడి నుంచి నిధులు వచ్చినా సరే దానికి కేంద్రం హామీగా ఉంటుంది, గ్యారంటీగా ఉంటుంది. మళ్ళీ దాన్ని తిరిగి చెల్లించాలి కదా అనే ప్రశ్న కనుక వస్తే చెల్లించాలి తప్పనిసరిగా. కానీ ఇవాళ ఇచ్చేసి రేపే చెల్లించమంటారు. చాలా టైం ఉంటుంది. అంటే దాదాపు 90 సంవత్సరాల గ్రావిటీతో దాన్ని మనం మళ్ళీ చెల్లించాల్సి ఆస్కారం ఉంటుంది. కనుక ఇప్పట్లో ఆర్థికపరమైన ఇబ్బంది వచ్చే ఆస్కారం కూడా లేదు. ఒకసారి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు గనక మనకి నిధులు విడుదల చేసింది ఆల్రెడీ. ఇప్పుడు తొలి దశకు టెండర్లు కూడా పిలిచారు. రేపు మన ప్రధానమంత్రి గారు వచ్చి శంకుస్థాపన చేయబోతుంది ఆ పనులకి. అలాగే ఒకసారి అలాంటిది మన ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ లాంటిది వస్తే ప్రపంచ బ్యాంకు ముందుకు వస్తుంది, హడ్కో కూడా ముందుకు వస్తుంది. అలాగే జపాన్లో ఒక ఫేమస్ సంస్థ ఒకటి ఉంది, జైకా అని. ఆ జైకా అనే సంస్థ ప్రపంచంలో చాలా దేశాల్లో పెట్టుబడులు పెడుతుంది. అంటే ఎక్కడైతే ఆశాజనకంగా ఉందో, ఏ దేశం అయితే తమకు అనుకూలంగా లేకపోతే మనం ఇచ్చిన నిధులకు సరిపడా న్యాయం చేస్తుందో అలాంటి దేశాలకు రుణ సదుపాయాన్ని అందించడానికి జైకా లాంటి సంస్థలు ముందుకు వస్తుంటాయి. ఇక సింగపూర్తో మనకి గతంలో చాలా చాలా అనుబంధం ఉంది. సింగపూర్ కూడా మనకి ఇక్కడికి వచ్చి కొన్ని పెట్టుబడులు పెట్టి కొన్ని పరిశ్రమలు స్థాపించి ఇక్కడ ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఆస్కారం ఏర్పడుతుందనేది ఒక అంచనా. అంటే ప్రస్తుతానికైతే మొత్తం మనం అంతా హైపోథెటికల్గా ఇదంతా మాట్లాడుతున్నాము. కాకపోతే ఒక కాంక్రీట్ స్ట్రాటజీ అయితే, వ్యూహం అయితే మనకి ఒక నిర్మాణాత్మకమైన వ్యూహాన్ని ఇప్పటికే తయారు చేశారు. తద్వారా 1 by 1 ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ వెళుతుండటం అనేది ఇప్పుడు మనం చూస్తున్న ఒక అంశంగా మనం. ఇంకా ఏ అంశాలు అక్కడికి ఏ సంస్థలు లేకపోతే అలాంటివి అక్కడికి రాబోతున్నాయంటే, ప్రపంచ బ్యాంకు కూడా బహుశా అక్కడ బ్రాంచి తీసుకొచ్చే ఆస్కారం ఉంది. అలాగే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పటికే అలాగే సిబిఐ లాంటి బ్రాంచులు కూడా అక్కడికి వస్తాయి. ఇలా రకరకాల ప్రపంచంలో ఉన్న
చాలా గొప్ప గొప్ప సంస్థలు ఇక్కడ రావడానికి ఇప్పటికే అంగీకారాలు కుదిరాయి. మొన్న ఈ మధ్య దావోస్‌లో జరిగిన పెట్టుబడుల సమావేశానికి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పరిశ్రమల ఐటీ శాఖ మంత్రి లోకేష్ గారు, అలాగే పరిశ్రమల మంత్రి కూడా అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళినప్పుడు మిగతా రాజకీయాల సంగతి అలా ఉంచినా కూడా అక్కడ చాలామంది అప్పట్లో చేసిన విమర్శ ఏంటంటే, ముఖ్యంగా ప్రతిపక్షాలు చేసిన విమర్శ ఏంటంటే, అక్కడికి వెళ్ళారు ఒట్టి చేతులతో వచ్చేశారు అని చెప్పి. దానికి ఐటీ శాఖ మంత్రి లోకేష్ గారు చాలా ధీటైన సమాధానం ఇచ్చారు. అక్కడే ఒప్పందాలు చేసుకోవాల్సిన ఆస్కారం లేదు. అక్కడికి వెళ్ళకముందే ఒప్పందాలు అంటే మన దేశం మీద, అదే మన రాష్ట్రం మీద, మన రాష్ట్రానికి ఉన్న నాయకుని మీద ఎంత అపారమైన నమ్మకం ఉందో చూడండి. దావోస్ సమావేశానికి వెళ్ళకముందే మనల్ని సంప్రదించి మనతో చాలా కంపెనీలు, చాలా దేశాలు మనతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. కేవలం అక్కడికి వెళ్ళి కనిపించి రావడానికి, పార్టిసిపేట్ చేయడానికి మాత్రమే మనం అక్కడికి వెళ్ళాము. ఇప్పటికే లక్షల కోట్లలో పెట్టుబడులకు ఒప్పందాలు, ఎంఓయూలు కుదిరినాయి అని చెప్పి ఆయన స్పష్టం చేశారు. కనుక అక్కడి నుంచి పెట్టుబడులు వస్తాయని చెప్పి మనం అనుకోవాలి. అలాగే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన దాదాపు 15-20 సంస్థలు ఇక్కడికి వచ్చేస్తాయి. ఇప్పుడు మన హైదరాబాద్లో మనం దాదాపు 20-30 సంస్థలు ఉన్నాయి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినవి. అలాంటివి ఇక్కడ కూడా హైదరాబాద్కు కూడా అమరావతికి కూడా, హైదరాబాద్లో ఉన్న అలాంటి సంస్థలే అమరావతికి కూడా వచ్చే ఆస్కారం ఉంది. దానికి సంబంధించి ఆల్రెడీ పేపర్ వర్క్ అంతా అయినట్టు మనకి కనిపిస్తుంది. ఇంకొక ప్రత్యేకత అమరావతికి రాబోతుంది ఏంటంటే, 2700 మెగావాట్ల సామర్థ్యంతో రెన్యూబుల్ ఎనర్జీ అక్కడ ఏర్పాటు కాబోతుంది. పునరుత్పాదక శక్తి, ఇంధన శక్తి అంటారు కదా, అలాంటిది అక్కడ రాబోతుంది. అది కనుక సాకారం అయితే 2700 మెగావాట్ల సోలార్ విద్యుత్ కానీ, లేకపోతే విండ్ విద్యుత్ కానీ కనుక వస్తే, మన రాష్ట్రానికి సరిపడా కాకుండా ప్రక్క రాష్ట్రాలకు కూడా మన విద్యుత్తుని, అంటే మన శక్తిని అమ్మే ఆస్కారం కూడా ఉంది, విక్రయాలు చేసే ఆస్కారం కూడా ఉంటుంది. అది మనకి సాకారం అయితే. సో 6500 కోట్ల పెట్టుబడితో ప్రస్తుతము మన అమరావతి శకటము పట్టాలెక్కబోతుంది రేపు ప్రధానమంత్రి రావడంతో. సో 5 ఏళ్ల పాటు అసలు ఇదంతా ఎలా సాధ్యమైంది అనే దానికి ప్రశ్న వస్తే, 5 ఏళ్ల పాటు అలుపెరుగని ఉద్యమాలు చేసిన రైతుల కుటుంబాలకు ఆశీస్సుల సాక్షిగా అమరావతి స్వప్నం ఇప్పుడు ఫలించబోతోంది. ఎన్ని ఎసడింపులు, ఎన్ని అవమానాలు, సో ఎన్ని ఆరోపణలు, పెయిడ్ ఆర్టిస్టులు అన్నారు, రకరకాలుగా పోలీసు దమనకాండతో ఉద్యమాన్ని ఆపేయాలనుకున్నారు. కానీ అలుపెరగకుండా 5 సంవత్సరాల పాటు కన్నీళ్లతో దుఃఖాన్ని దిగమింగుకుని వాళ్ళు చేసిన ఉద్యమం ఇప్పుడు ఫలితం సాధించబోతుంది. వాళ్ళ స్వప్నం ఇప్పుడు సాకారం అవుతుంది. ఒక దార్శనికుడు ఎవరైతే ఉన్నారో, ఒక విజనరీ అంటాం కదా, చంద్రబాబు నాయుడు గారికి ఉన్న పేరు అది. ఒక దార్శనికుడు తాను కనుక మనస్ఫూర్తిగా కనుక మనం ఆలోచించగలిగితే ఫలితాలు ఎలా ఉంటాయో అని చెప్పడానికి ఉదాహరణగా రేపు విశ్వనగరంగా విరాజిల్లబోతున్న అమరావతిని మనం ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. చాలామంది అనుకోవచ్చు, ఏంటి అమరావతి మీద ఎంత సీన్ ఏంటి అమరావతికి? అవును, మనము దిక్కు మక్కురు లేకుండా, ఒక రాష్ట్రానికి రాజధాని లేకుండా ఎన్నాళ్ళు మనం ఎలా గడిపాము అనే దాన్ని కనుక మనం ఒక్కసారి పునరాలోచించుకుంటే, రాజధాని ఎంత అవసరమో, అది అల్లటప్ప రాజధాని కాదు, ప్రపంచమే గర్వించదగ్గ రాజధాని రావాలి, అలాంటి రాజధాని మనకు కావాలి అని అందరూ ఆశిస్తున్నారు. కనుక ఇంత సమయాన్ని వెచ్చించి అమరావతి మీద మాట్లాడాల్సిన ఆస్కారం ఏర్పడింది. రెండో వైపు మనం ఇప్పటిదాకా చూసిందంతా నాణ్యానికి ఒక వైపు. రెండో వైపు కూడా కొంచెం కొన్ని అంశాలు మనం మాట్లాడదాం. లక్షల్లో రుణాలు కావాలి, ఎక్కడి నుంచి వస్తాయి అని చెప్పి ప్రశ్న ఒకటి వస్తుంది. మనం ఇందాక చెప్పుకున్నాము, రకరకాల సంస్థలు, సో దానికి కేంద్రమే హామీదారుగా ఉంటుంది. మనకి నిధులకి ఏం లేదు. చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు సెల్ఫ్ ఫైనాన్స్తోనే అవి అది ప్రజల మీద భారం ఎట్టి పరిస్థితుల్లో కాదు అని చెప్పి వారు మరీ చెప్తున్నారు. కేంద్రీకృత అభివృద్ధి వల్ల చరిత్ర మళ్ళీ పునరావృతం అవుతుందేమో అని చెప్పి అంటున్నారు. ఒక ప్రక్క విశాఖపట్నంలో ఇప్పటికే పరిశ్రమలు చాలా ఉన్నాయి, ఐటీని అభివృద్ధి చేయబోతున్నారు, ఐటీ హబ్గా, అలాగే దాన్ని మనము ఆర్థిక రాజధానిగా చెప్పుకుంటున్నాము. ఇటుపక్క ఇక రాయలసీమ ప్రాంతాల్లోకి అయితే కియా లాంటి పెద్ద పెద్ద సంస్థలు ఇప్పటికే అక్కడ ఉన్నాయి, ఇంకా కొన్ని సంస్థలు అక్కడికి వెళ్ళే ఆస్కారం ఉంది. సో అభివృద్ధిలో సమతౌల్యం పాటించడానికి ఆస్కారం ఉందనేది కూడా వస్తుంది. సంపద సృష్టికి కార్యాచరణ ఏది అని అడుగుతున్నారు. అది ఇందాక మనం చెప్పిందంతా కార్యాచరణగానే మనం భావించాలి. సారవంతమైన నేలను కోల్పోతున్నాము అని చెప్పి కూడా ఒక మాట అంటున్నారు. కానీ
మనకి ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు కనుక వస్తే ఇప్పుడుగా బీడు నేలలుగా ఉన్న కొన్ని లక్షల ఎకరాలను సాగు భూములుగా మార్చడానికి ఆస్కారం ఉంది. ఒకదానికి ఒకటి లింక్ ఉన్నది కనుక కొన్ని కావాలంటే మనం కొన్నిటిని వదులుకోవాలి. ఇప్పుడు మనకి అన్నీ సమకూర్చి అమరావతి వస్తున్నప్పుడు కొన్నిటి వదులుకోవడంలో ఇబ్బంది ఏమి లేదు కదా. ఇది ఒక దార్శనికుని స్వప్న సహకారానికి సంబంధించిన విశ్లేషణ. మీకు నచ్చిందని భావిస్తూ నమస్తే, మీ బాబీ వన్.